హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంకే బ్లాగ్స్. ఈరోజు మనం మహారాష్ట్రలోని పూణే దగ్గరలో ఉన్న లోనావాలాకు వచ్చాం. లోనావాలాలో చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి. ఆ మంచి ప్లేసెస్ మొత్తం తిరిగి మీకు చూపిస్తా. మనతో వచ్చేసేయండి, మొత్తం చూపిస్తా. ఎలా రావాలి, బడ్జెట్ ఎంతో మొత్తం క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. వెళ్ళిపోదాం పదండి. ముందు ఏ వెహికల్ వస్తున్నా కూడా కనపడట్లేదు, అంత ఫాగ్ ఉంది. చాలా స్లోగా వెళ్తున్నాం కానీ మంచి ఎక్స్పీరియన్స్ ఇది. ఫుల్ అంటే ఫుల్ ఫాగ్. ఎటు చూసినా ఫుల్ ఫాగు. అసలు చూడండి మీరు ఎంత ఫాగ్ ఉందో, మామూలుగా లేదు ఫాగు. వ్యూ పాయింట్లో పోతున్నా మనకు ఆ వ్యూ పాయింట్ కనిపిస్తుందో లేదో, ఎటుంటుందేమో, కానీ ఫాగ్ మటుకి చాలా ఉంది. ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా, ఇది టైగర్ వ్యూ పాయింట్. కాకపోతే ఫుల్ హెవీ ఫాగ్ ఉండడం వల్ల మనకి ఇట్లా వ్యూ కనిపించట్లేదు. నేను మీకు ఫొటోస్ యాడ్ చేస్తా, కానీ చాలా అంటే చాలా బాగుంది. చూపిస్తాను ఎంత టైగర్ వ్యూ పాయింట్. వీళ్ళందరూ మంచిగా ఎంజాయ్ చేస్తారు. అవి ఇక్కడ నుంచి ఏం కనపడకపోవచ్చు, ఇవన్నీ ఫొటోస్ యాడ్ చేయడమే కరెక్ట్. ఫుల్ హెవీ అంటే హెవీ, టూ మచ్ ఫాగ్ ఉంది, అసలు ఏం కనిపించట్లే. ముందు మాత్రం ఇగో ఇది ఒక ఎంటీగా ఉంది చూడండి, కనిపిస్తుంది. ఇదంతా మొత్తం ఫాగే ఉంది, ఎట్లా చూసినా ఫాగే. వ్యూ పాయింట్ ఏం లేదు. మొత్తం వ్యూ పాయింట్ అంతా క్లోజ్ అయిపోయింది. ఇది టోటల్గా చూడండి, బ్లాంక్, ఏం లేదు, మొత్తానికి క్లోజ్ అయిపోయింది. ఇది రైనీ సీజన్లో బెస్ట్, కాకపోతే ఇంత ఫాగ్ ఉంటే కష్టం. వింటర్ అయితే పర్ఫెక్ట్గా తిరుగుండదు వింటర్కి. చూడండి ఎంత బాగుందో, ఫాగ్ వెళ్తుంది ఇట్లా ముందుకెళ్ళి. చూస్తున్నారు కదా, ఎటు చూసినా ఫుల్ ఫాగ్. చూడండి ఇక మీకు కనిపిస్తుంది కదా, బ్యాక్ సైడ్ మొత్తం ఫుల్ ఫాగ్. వ్యూ పాయింట్స్ కూడా కనిపించినంత ఫాగ్ ఉంది. చాలా అంటే చాలా ఫాగ్ ఉంది, అసలు చూడలేకపోతున్నాం. వచ్చినా కూడా వేస్ట్ అయిపోయింది. కాకపోతే మీకు గూగుల్ ఫొటోస్ యాడ్ చేస్తా. ఈ ప్లేస్ అయితే వింటర్లో రావడం చాలా అంటే చాలా బెస్ట్. దాన్ని బట్టి మీరు చూసుకున్నా అండి. బట్ ఇంకొకటి ఏంటంటే మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఇక్కడికి ఎలా రీచ్ అవ్వాలి ఏంటనే మొత్తం క్లియర్గా చెప్తా. మన తెలుగు స్టేట్స్ నుంచి పూణేకి, లోనావాలాకి వెళ్ళే ట్రైన్స్, ముంబై వెళ్ళే ట్రైన్స్ అన్నీ పూణే, లోనావాలా నుంచి ఆగుతాయి. పూణే వచ్చినా మీకు ఇక్కడికి రావచ్చు, లేదా లోనావాలా నుంచి ఇక్కడ దగ్గర. ఇంకా లోనావాలా వచ్చిన తర్వాత మనకి బడ్జెట్ రేంజ్లోనే హోటల్స్ ఉంటాయి. మన ఎక్స్పెండిచర్ బట్టి మనం బుక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ కార్స్, ఆటోలు కూడా ఉంటాయి, రెంట్కి తీసుకోవచ్చు. బైక్ రెంటల్ కూడా ఉన్నాయి. హోటల్స్ అయితే 1000 రూపీస్ నుంచి స్టార్ట్, 1000 రూపీస్ నుంచి 10,000 దాకా ఉన్నాయి, బేస్డ్ ఆన్ బడ్జెట్. ఇంకా ఆటో వాళ్ళు అయితే 1000 తీసుకుంటున్నారు, కార్ వాళ్ళు అయితే 2000 పర్ హెడ్, ఓన్లీ హెడ్ పర్ పర్సన్కే తీసుకుంటున్నారు. కొంచెం అనిపించింది, ఎక్కువ అనిపించింది. ఫుడ్ అయితే కాస్టే ఉంది ఇక్కడ. ఫుడ్ చాలా అంటే చాలా కాస్ట్ ఉంది. ఒక దోశ 100 రూపీస్ ఉంది అనిపిస్తుంది. అది కొంచెం తీసుకున్నారు, కొంచెం మంచి క్వాలిటీ ఇవ్వచ్చు కదా, క్వాలిటీ కూడా లేదు. కానీ ఛాయ్ అయితే పర్ఫెక్ట్ ఉంది. నేను ఇందాక ఛాయ్ తాగిన ఒక హోటల్లో, చాలా బాగుంది. 25 రూపీస్ ఛార్జ్ చేశారు. తాగొచ్చు, మస్తు ఉంది. ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా, ఈ కనిపించే రూట్లోనే బూషి డ్యామ్ ఉందంట. చూద్దాం పదండి ఎట్లుందో. ఇందాక ఎట్లైనా వ్యూ పాయింట్ కనపడలేదు, ఇప్పుడేం కనిపిస్తుందో లేదో. ఎటు చూసినా వాటరే ఉన్నాయి ఇక్కడ. ఆ డ్యామ్కి వెళ్ళే దారిలో మొత్తం వాటర్, ఇదే వాటర్లోనే పోవాలి. అక్కడ ఉంది డ్యామ్.
లైట్గా ఎండ వస్తుంది ఇప్పుడే. ఇది పోతున్న కొద్దులు అవుతుందిగా. ఓర్ దేవుడు. కనిపిస్తుంది కదా ఇదంతా బూషి డ్యామ్. బూషి డ్యామ్ దగ్గర జనాలు చూడండి ఎట్లున్నారో. గట్టి జనం ఉన్నారు. ఒక సైడ్ వాన, ఒక సైడ్ ఎండ, ఒక సైడ్ వాటర్. జనం గట్టి ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. కానీ బాగుంది స్పాట్. ఈ వాన లేకపోతే కొంచెం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. వాన ఉండడం వల్ల కొంచెం తక్కువ ఎంజాయ్ చేస్తాను, కానీ బాగుంది. ఇప్పుడు పోయి ఆడ తడవాలి. చాలా బాగుంది ఈ లొకేషన్. అక్కడ దూరంగా ఎండ కొడతా ఉంది చూడండి. ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా, ఇది రాయవుడ్ పార్క్ లోనావాలాలో. చూపిస్తా పండి లోపల ఎట్లుందో. లోపల చాలా ప్రశాంతంగా ఉంది. కొంచెం చూసుకొని నడవాలి, వర్షం పడ్డది కదా. ఇలాంటి టైంలోనే ఆచి తూచి అడిగేయాలి. ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా, ఇది లోనావాలా లేక్. చూపిస్తా. యాక్చువల్లీ లోపలికి పోవడానికి పర్మిషన్ లేదు. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి చూపించారు, టాటా గ్రూప్ హ్యాండ్ ఓవర్లో ఉంది ఇదని. చూపిస్తా ఇక్కడి నుంచి మీకు. చూడండి, యాక్చువల్ లోపలికి ఎలా చేస్తే బాగుంటుంది. ఇక్కడ నుంచి లొకేషన్ మంచిగా ఉంది చూడండి. లోపల కొండలు, లైట్గా వాటర్ ఫాల్స్ చూస్తున్నారా. మంచిగా ఉంది. కాకపోతే లొకేషన్ ఇక్కడ కొంచెం వాన తగ్గి లైట్గా, ఇక్కడ కింద ఎండ కొడుతుంది కానీ పైన హిల్ స్టేషన్లో అయితే బాగా వాన కాదు ఫాగ్. ఆ ఫాగ్ వల్ల వ్యూ పాయింట్స్ అన్నీ చూడలేకపోయినాం. బట్ ఓకే, మీకు గూగుల్ యాడ్ చేస్తా. ఇదైతే చూడండి, ఇది మంచిగా ఉంది లొకేషన్ చూడడానికి. మంచిగా ఉంది ఇది. ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా, ఇది కండాలా లేక్. ఇక్కడ లోపల బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉంది మనకి. పర్ పర్సన్కి ఎంత ఉండొచ్చు, టికెట్ కౌంటర్ అంట. పర్ పర్సన్కి ఎంతనో మరి, పర్ పర్సన్ 100. డ్రైవర్ రేటు ఎక్స్ట్రా 100 ఛార్జెస్ అంట. చూపిస్తా చూడండి. 100 తీసుకుంటే ఓకే. డ్రైవర్కి 100 ఏంది కొత్తగా? ఏందో ఈ రోగాలు ఇక్కడ. ఇక్కడ వానలేదు, కొంచెం నయమే. తొందరగా ప్యాక్ చేసుకోవాలా, టైం లేదు మళ్ళీ మనకి. చూడండి మంచిగా ఉంది. ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా, ఇది కనిపించేది మనకి కండాలలో వ్యూ పాయింట్. వ్యూ పాయింట్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ నుంచి చాలా బాగా కనిపిస్తుంది. అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, అక్కడ మీకు కనిపిస్తుందో లేదా, మొత్తం ఇక్కడ నుంచి అయితే ఫాగ్ కవర్ చేసింది. నాకైతే క్లియర్గా కనిపిస్తుంది. ఏంటనంటే అక్కడ అది లోనావాలా సిటీ. చూడండి అక్కడ వాటర్ ఫాల్స్ చూపిస్తారు, జూమ్ చేసి. అక్కడ వాటర్ ఫాల్స్ చూడండి, అక్కడ కనిపిస్తుంది చూసారా సిటీ. అది లోనావాలా పక్కన కండాలలో ఇది ఒక వ్యూ పాయింట్. కింద మనం టైగర్ వ్యూ పాయింట్ పోయినాం కదా, ఇదే సేమ్ ఇట్లనే ఉంటుంది. కాకపోతే అక్కడ మొత్తం ఫాగ్ మొత్తం అది కవర్ చేసింది. చూడండి ఎంత బాగుందో. ఇక పక్కనే కొంచెం వేడిగా ఉంది దానికి కంకులు. ఇది రోడ్డు. ఇటు పోతే అక్కడ టెంపుల్ కనిపిస్తుంది కదా, అక్కడ టెంపుల్ ఉంటుంది. అది కూడా ఫేమస్ టెంపుల్ అంట. చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇక్కడ మనకు కనిపించేది కండాలలో ఒక మంచి వ్యూ పాయింట్. కింద నేషనల్ హైవే,
కనిపించేది మొత్తం కింద నేషనల్ హైవే. అక్కడ ఏదో ఒక దూరంగా ఏదో కేబుల్ బ్రిడ్జ్ కడుతున్నారు, చూస్తున్నారా? అక్కడ కేబుల్ బ్రిడ్జ్ కడుతున్నారు. ఎంత నేషనల్ హైవే. వ్యూ పాయింట్ మళ్ళీ చాలా అంటే చాలా బాగుంది. ఇది చూడండి, ఇది ఏ నేషనల్ హైవే కామెంట్ చేయండి. మంచిగా ఉంది వ్యూ పాయింట్. ఇది చాలామంది లోనావాలని గూగుల్ సెర్చ్ చేయగానే ఫస్ట్ కనిపించేదే ఇది. అక్కడ చూసారా ఫాగ్ ఎట్లుందో? చూడండి కింద ఎట్లుందో. వెహికల్స్ మంచిగా భలే పోతున్నాయి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇదంతా లోనావాలలో స్ట్రీట్ ఏరియా, షాపింగ్ ఏరియా ఇదంతా. చూడండి ఇగో ఈ కనిపిస్తే ఈ లెఫ్ట్ సైడ్లోనేమో ఈ రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి దారి ఇదంతా. ఇక ఇక్కడ చిన్న చిన్న షాపింగ్స్ ఇవంతా. బాగుంది, నైట్ పూట మంచిగా ఉంది. ఇక్కడ నాకు తెలియదు ఏంటంటే, ఎక్కడికి పోయినా కూడా ఈ లోనావాలాలో చిక్కీ ఏడికి పోయినా చిక్కీ ఏందో, మనంతగానో చిక్కీ ఫేమస్ ఏందో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి చూద్దాం. ఎక్కడికి పోయినా లోనావాలా చిక్కీ. దీని వెనక మతలబ్ ఏముంది అర్థం కావట్లేదు. పర్లేదు, రెస్టారెంట్స్ అన్నీ మంచిగా ఉన్నాయి. కాకపోతే ఏ చిన్న షాపు పోయినా చిక్కీ, ఏ పెద్ద షాపు పోయినా చిక్కీ, అదేందో అర్థం కావట్లేదు. అంత ఫేమసా? ఇలాంటి కూలెస్ట్ ఏరియాలో చాక్లెట్స్ ఫేమస్ అని తెలుసులే, కానీ ఈ చిక్కీ ఏందో కొత్తగా. ఆఫ్టర్నూన్ ట్రైన్లో కూడా మరి చిక్కీ అని చెప్పారు. ఇందాకే మస్తు వర్షం పడిపోయింది, మామూలుగా వర్షం వల్లే గట్టిగా పడిపోయింది వర్షం. ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ చాలా ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. మల్టీ క్యూజిన్ ఏదంటే అది. కాకపోతే హైదరాబాద్ బిర్యానీ ట్రై చేయొద్దు ఇక్కడ, ఎందుకనంటే అంత ఏం లేదు, తీయగా ఉంది. ఎంతైనా మన హైదరాబాద్ బిర్యానీ హైదరాబాద్లో తింటేనే సెట్ అవుతుంది. సరే వేడి గట్టి తిందాం అనుకుంటే టేస్ట్ లేదేం లేదు, తీయగా ఉంది. చక్కెర అది ఉంది. ఏవో ఏ షాప్ చూసినా కూడా చిక్కీ ఫడ్స్. అదో ఏ షాప్ పోయినా కూడా ఇగో ఇటు చూడు, సూపర్ మార్కెట్ లానే ఉంది, సూపర్ చిక్కీ అంట. ఓరి అమ్మ గోల, అంతగానం ఏమున్నాయి ఇక్కడ. వద్దినమ్మ పడవ. ఇగో ఈడో చిక్కీ. ఈ చిక్కీ అనక రహస్యం ఏముందో అర్థం కావట్లే. చిక్కీ ఎవరైనా ఈ చిక్కీ రహస్యాన్ని విప్పండి, తెలుసుకుంటాను. అక్కడైతే ఎవరో A1 చిక్కీ అనే పెట్టారు. హుక్క, రాయల్ స్మోక్ హుక్క. ఇందాక మేము తిన్న రెస్టారెంట్ చూపిస్తా. రెస్టారెంట్ అంబియన్స్ అయితే 10/10 ఇచ్చేయచ్చు, బట్ ఫుడ్డే 7, 6 అంతే రేటింగ్. కొంచెం మంచిగా స్పైసీ ఇవ్వండిరా, కొంచెం మంచి గరం ఇవ్వండిరా అంటే ఏ గరం లేదు, ఏం లేదు, అంతా నార్మల్గా ఇచ్చిండు. ఇగో ఈ హోటల్లోనే కనిపించే ఈ రామకృష్ణ హోటలే. రామకృష్ణ బాయ్. ఇగో ఈ హోటల్లోనే. కానీ అంబియన్స్ అయితే బాగుంది, కానీ ఫుడ్డే 6, 7 రేటింగ్. నార్మల్గా రిఫ్రెష్మెంట్స్ కోసం స్టార్బక్స్ ఇవన్నీ ఉన్నాయి, కానీ స్టార్బక్స్ మనం ఎఫర్ట్ చేయలేము. బట్ ఓకే, ఎఫర్ట్ చేసే వాళ్ళకి చూపిస్తున్నా. ICICI బ్యాంక్ ఉంది. ఎవరికైనా బేసిక్గా ఇక్కడ కొంచెం క్యాష్ మెయింటైన్ చేయడం చాలా బెస్ట్. ఎందుకనంటే ఆన్లైన్ కొన్ని ప్లేసులు యాక్సెప్ట్ కావట్లేదు, కొన్ని ప్లేసులు యాక్సెప్ట్ అవుతుంది, బట్ క్యాష్ అయితే మ్యాండటరీ. ఇది హిల్ స్టేషన్స్ కాబట్టి కొంచెం క్యాష్ అనేది కంపల్సరీ తీసుకోవడం మంచిదని నా ఒపీనియన్. ఎవరు వచ్చినా కూడా అట్లీస్ట్ ఒక 5,000 క్యాష్ అరేంజ్ చేసుకొని రావడం బెస్ట్. గాయస్ ఇక్కడితో మొత్తం లోనావాలా ఖండాల మొత్తం కంప్లీట్ చేసిన. అంతా వీడియోలు అప్లోడ్ చేస్తా, మొత్తం ప్రతిదీ మీకు ఎట్లా రావాలి ఏంది మొత్తం క్లియర్గా అప్లోడ్ చేస్తా. మీరు చూడండి. అప్పటిదాకా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.
అండ్ కామెంట్ కూడా చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్ టైం అప్లోడ్ చేసిన శ్రీశైలం వీడియోకి చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు, అలానే దీన్ని కూడా ఇస్తారని కోరుకుంటున్నా. అంటిల్ థ్యాంక్ యూ, బాయ్.